వెల్కమ్ ఎస్ఏసీ న్యూస్. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగానే ఎవరూ ఊహించరు విధంగా మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గం నుండి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాని బదిలీ అయిన సంగతి విదితమే. దీంతో ఈ నియోజకవర్గంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాజకీయాల్లో ఆరితేరిన వేణు ఇక్కడ వైకాపా నాయకులను ఎలా సమన్వయపరచుకుంటారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కోఆర్డినేటర్గా ఉన్న చందన నాగేశ్వర్ అంతకుముందు కోఆర్డినేటర్గా ఉన్న ఆకులు వీర్రాజులు ఇద్దరికీ పెద్దగా రాజకీయ అనుభవం లేదు. మంచితనానికి మారుపేరుగా ఉండే వీరిద్దరినీ కొందరు స్వార్థానికి వాడుకున్నారనే చెప్పాలి. ప్రజల్లో ఎలాంటి పట్టు లేకుండా కేవలం సోషల్ మీడియాలో చలామణి అయిపోయే అనేకమంది నాయకులను చందన అంతకు ముందు ఆకుల నమ్మారు. వారి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలుసుకునే లోపే వీరి నాయకత్వాన్ని మార్చేశారు. అయితే వేణు దగ్గర ఆ పప్పులేమీ ఉడకవని చెప్పాలి. ఈయన జడ్పీటీసీ స్థాయి నుంచి జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా విశేష అనుభవం ఉంది. అందువల్ల ఏ నాయకుడు ఏ స్థాయిలో పనిచేస్తాడు అనేది ఎంతో సులువుగా పసిగడతారు అనడంలో సందేహం లేదు. అందుకనే పలువురు సోషల్ మీడియా నాయకులు ఆయన రాకతో హడలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రూరల్ మండలాల్లో పలువురు నాయకుల హడావిడి అంతా ఇంతా కాదు. వారు కేవలం ఫోటోలు తీయించుకుని వాట్సాప్ గ్రూపుల్లో వారికి వారే పెట్టుకుని బిల్డప్లు ఇచ్చేస్తుంటారు. కాని వారు కనీసం వార్డ్ నెంబర్కు పోటీ చేసే ధైర్యం కూడా చేయలేరు. వీరి హడావుడి భరించలేక పార్టీ కోసం పనిచేసే నాయకులు కాస్త వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూరల్లో పట్టుమని 10 ఓట్లు వేయించలేని వారు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు చేపడుతూ పార్టీ కోసం పనిచేసే నాయకులను తీవ్ర నిరుత్సాహంలో నెట్టేశారు. అందుకనే రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేకపోతుంది. ఇప్పటివరకు వైసీపీ గెలవని నియోజకవర్గంలో ఇదొకటి. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత వేణుపై ఉంది. అనేక వర్గాలతో ఉండే ఇక్కడ రాజకీయాలను చెక్కబెట్టడం అంటే మామూలు విషయానికి కాదు. ముందు అసలు ఏ నాయకుడు ఎలాంటివారు అనేది తెలుసుకోవడంపైనే దృష్టి పెట్టాలి. మంత్రి వేణు కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయి నుంచి ఎవరెవరు వైసీపీలో ఉన్నారు, వారి సామర్థ్యం ఎంత అనేది ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే సోషల్ మీడియాలో హడావిడి చేసే నాయకులు కొంత సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శనివారం నుంచి మంత్రి వేణు ఈ నియోజకవర్గంలో ప్రవేశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అందుకు కావలసిన ఏర్పాట్లను వారికున్న పరిచయాలతో చకచక చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా సీనియర్ టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఉన్నారు. వారి ఊరు నియోజకవర్గంలో చాలా పట్టున్న నాయకులు. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నందున ఈ నియోజకవర్గంలో వైకాపా నెగ్గుకు రావడం అంత సులువైన విషయానికి కాదు. అందుకునే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపదించడానికి మంత్రి వేణుగోపాలకృష్ణ తగినన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.